ఒక మంచి మార్గం ఎంచుకున్నావు. క్రైస్తవ మార్గము మంచి మార్గం అని ఎన్నుకున్నావు. అందుకే ఇది మతం అయితే కాదు. మతం అనుకుంటే పండగలు ఉంటాయి. హిందూ మతం, క్రైస్తవ మతం అనేసారు, అందుకే పండగలు పెట్టారు క్రైస్తవులు కూడా. క్రైస్తవ మతం అని లోకంలో ప్రచారం, కానీ గ్రంథంలో ఎక్కడైనా మతం అని ఎవరైనా చూపించగలరా? ఒక్కలంటే ఒక్కరు కూడా చూపించలేరు. క్రైస్తవ మతం అని, మతం అనేది మనుషులు చేసేసారు. మీరు క్రైస్తవులు, క్రైస్తవ మతం, మాది హిందూ మతం, మాది ఇస్లాం మతం, మాది జైన మతం, మాది బౌద్ధ మతం. మతాలు అనే దానికి పండగలు ఉంటాయి. అందుకే ముస్లిమ్స్ మతం వాళ్ళతో ఒక పండగలు ఉంటాయి వాళ్ళకి. కానీ క్రైస్తవం అనేది మతం కాదు, ఇది ఒక మార్గం. యేసు ప్రభు ఏం చెప్పాడు ఈ లోకానికి వచ్చి? యేసు నేనే మతం అన్నాడా? యేసు నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు, నేనే మార్గం అన్నాడు. పోనీ యేసు ప్రభు నేనే మతం అంటే బాగున్ను అనలేదు ఆయన. ఆయన అంటే నేను కూడా పండగ చేసుకుందును. నేనే మార్గం, ఇది ఒక మంచి మార్గం అంతే. మార్గానికి పండగలనే ఉండవు. పోనీ మీకు ఒక వచనం చూపిస్తాను.